ఆభరణం. మరి అటు ఎద ఇటు మెదడు రెండు కలిసినప్పుడే ఉత్తమ మానవ వనరులుగా సమాజానికి ఆభరణంగా మనమంతా మలుగుదామని ఆ దీపలక్ష్మికి నమస్సులు అర్పిస్తూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం రాష్ట్రగీతం. जय हे तेलंगाण जननी जयकेतनं मुक्कोटि गొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. ప్రతినిత్యం కొనసాగుతున్న జయధ్వానాల మధ్య ఈరోజు ఒక శుభవేదిక. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంపీడీసీఎల్ కర్ణాటి వరుణ్ రెడ్డి గారి స్వాగత వచనాలు. గుడ్ ఈవినింగ్ అందరికి కూడా. ఈరోజు ఎన్పీడీసీలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ నియమితులైన 92 మందికి, టీజీ ట్రాన్స్కోలో కంపాషన్ అపాయింట్మెంట్ కింద 20 మందికి ఉద్యోగ పత్రాలు ఇస్తానికి విచ్చేసిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ ఫర్ ఫైనాన్స్, ఎనర్జీ అండ్ ప్లానింగ్ మల్లు బట్టి విక్రమార్క గారికి, మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్, మార్కెటింగ్ అండ్ కోఆపరేటివ్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అడ్వైజర్ టు గవర్నమెంట్ హర్కర వేణుగోపాల్ గారికి, మినిమం వేజెస్ కమిషన్ చైర్మన్ జనక్ ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న డిగ్నేటరీస్ అందరికీ, సిఎండి ట్రాన్స్కో గారికి, జేఎండి ట్రాన్స్కో గారికి అండ్ వేదిక మీద ఉన్న డైరెక్టర్స్ అందరికీ, మీడియా మిత్రులకి అండ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆల్ ద ఎంప్లాయీస్ అండ్ వివిధ ఆఫీసర్స్, యూనియన్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ అండ్ ఈరోజు కొత్తగా నియామక పత్రాలు అందజేసుకోబోతున్న candidates and your family members అందరు కూడా once again hearty congratulations to all of you. To any candidate ki గవర్నమెంట్లో ఉద్యోగం రావటం అనేది చాలామందికి కలలాగా ఉంటుంది అండ్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కోర్ట్ కేసెస్ ఏవైనా ఉన్నా, పెండింగ్ కోర్ట్ కేసెస్ ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ చేసుకొని వీ హ్యావ్ నౌ ఎన్ష్యూర్ దట్ ఏవైతే క్యాండిడేట్స్కి చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా వీ హ్యావ్ బ్రాట్ టు ఏ కంక్లూషన్ అండ్ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగ నియమ పత్రాలన్నీ కూడా మనం అందజేయడం జరుగుతుంది.
మనం 100 వేకెన్సీస్కి ఎన్పిడిసిలో నోటిఫికేషన్ ఇస్తే బికాజ్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వల్ల 8 క్యాండిడేట్స్కి మనం ఇవ్వలేకపోతున్నాము. 92 క్యాండిడేట్స్కి అక్రాస్ 10 డిస్ట్రిక్ట్స్లో మనం ఈరోజు రిక్రూట్మెంట్ అనేది చేసుకోబోతున్నాము. వరంగల్, భూపాల్పల్లి, మహబూబాద్, జగిత్యాల్, ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల అండ్ ఆసిఫాబాద్ అండ్ ట్రాన్స్కో నుంచి 20 మెంబర్స్కి మనము కంపాషన్ అపాయింట్ ఇవ్వబోతున్నాము. అండ్ మీ అందరికీ కూడా వన్ ఆఫ్ ద ప్రౌడ్ ఆర్గనైజేషన్స్ మన గవర్నమెంట్లో ఉన్న ఎన్పిడిసిఎల్ కానీ, టీజీ ట్రాన్స్కో కానీ మనం నిరంతరం మన రాష్ట్రంలో ఉన్న కన్జ్యూమర్స్ అందరికీ కూడా మంచి క్వాలిటీ పవర్ సప్లై ఇవ్వటము అండ్ రాష్ట్రంలో అతివేగంగా మన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అయితే ఇండస్ట్రియల్ కానీ, కమర్షియల్ విధంలో కానీ, అగ్రికల్చర్ పరంగా కానీ అండ్ మన ప్రతి రోజుకి పీక్ డిమాండ్ అవన్నీ కూడా ఎంత పెరుగుతున్నా కానీ వాళ్ళ ప్రతి కన్జ్యూమర్కి కూడా మనము అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై హై క్వాలిటీతో మనం ఇవ్వగలుగుతున్నాము. వేరియస్ ఇన్నోవేటివ్ స్కీమ్స్ అయితే మనము ప్రభుత్వం ద్వారా టేకప్ చేస్తున్నాము. ఐదర్ ఇట్ ఈస్ గృహజ్యోతి కానీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ పవర్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రెన్యూబుల్ ఎనర్జీలో పెద్దపీట మనం గవర్నమెంట్ ద్వారా టేకప్ చేయగలుగుతున్నాము. అండ్ రైతులందరికీ కూడా మోర్ ప్రాంప్ట్గా మనము సప్లై సర్వీస్ రిలీజ్ చేయడం కానీ, వాళ్ళకి సబ్సిడీ అవన్నీ కూడా సో ఫ్రీ అగ్రికల్చర్ సప్లై అవన్నీ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్లో చొరవ ద్వారా అండ్ ఏదైతే మనకి డైరెక్షన్ ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుంచి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి వస్తుందో దాని పరంగా మనం టేకప్ చేస్తున్నాము. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ విష్ దట్ మీరందరూ కూడా ఏదైతే మన సంస్థలో భాగస్వాములు అవుతున్నారో యూ విల్ టేక్ దీస్ ఆర్గనైజేషన్స్ ఇంకా మీరు పెద్ద ఎత్తుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిఎండి ఎన్పిడిసిఎల్ వరుణ్ రెడ్డి గారికి ధన్యవాదాలతో ట్రాన్స్కో సిఎండి కృష్ణభాస్కర్ గారి శుభాకాంక్ష సందేశం. గౌరవనీయులు ఆర్థిక ప్రణాళిక మరియు ఇంధన శాఖ మంత్రివర్యులు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, గౌరవనీయులు వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవనీయులు ప్రభుత్వ సలహాదారు ప్రోటోకాల్ మరియు పబ్లిక్ రిలేషన్ శ్రీ హర్కర్ వేణుగోపాలరావు గారికి, గౌరవనీయులు కనీస వేతన బోర్డు చైర్మన్ శ్రీ జనకప్రసాద్ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరు ప్రజాప్రతినిధులకి, గౌరవనీయులు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్పిడిసిఎల్ వరుణ్ రెడ్డి గారికి, జేఎండి ట్రాన్స్కో శ్రీనివాసరావు గారికి, ఇక్కడ విచ్చేసిన ట్రాన్స్కో మరియు ఎన్పిడిసిఎల్ ఇచ్చిన అందరు డైరెక్టర్లకి, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన మిగిలిన మనకి ఇక్కడ త్వరలోనే బాధ్యతలు స్వీకరించబోయే యువ అధికారులందరికీ, అందరు గౌరవలకి నా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ ముఖ్యమైన సందర్భంలో ఎన్పిడిసిఎల్లో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ నియామితులు 92 మంది నియామకం చేసుకుంటూ కార్యుని నియామకం తరపున మనము ట్రాన్స్కోలో 20 మంది అభ్యర్థులను నియామకం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ 112 మందిలో మీరందరూ తెలంగాణ విద్యుత్ శాఖ కుటుంబ సభ్యులుగా చేరి మీ జీవితంలో ఒక మైలురాయి చేరుకున్నారు. మీరు మీ సేవల్లో నిష్ఠతో సమర్పణ భావంతో అందించి రాష్ట్ర విద్యుత్ రంగ అభివృద్ధిని పెద్ద సహకారం అందిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటి. ప్రస్తుతానికి 15,623 మెగావాట్ల విద్యుత్ శిఖర లోడ్ అంటే పీక్ లోడ్ తీరుస్తున్న రాష్ట్రం 2030 నాటికి 22,000 పైచిలుకు మెగావాట్లు, 2035 నాటికి దాదాపు 32,000 మెగావాట్ల అవసరాన్ని ఎదుర్కొనుంది. ఈ విస్తరించే అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక కూడా సిద్ధంగా తయారు చేసుకుంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెండింగ్ పనుల అనుమతులు కూడా పరిష్కరించి 800 మెగావాట్ల యూనిట్లను ప్రారంభించడం జరిగింది. మిగిలిన 4 యూనిట్లు కూడా త్వరితగతిగా పూర్తిలో ఆ స్థాయిలో ఉన్నాయి. సింగరేణిలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు, సింగరేణి జెన్కో జాయింట్ వెంచర్లో 800 మెగావాట్ల ప్లాంట్లు కూడా ప్రతిపాదించడం జరిగింది. మనకి 2030 నాటికి 20,000 మెగావాట్ల హరిత విద్యుత్ అంటే గ్రీన్ ఎనర్జీ, 2035 నాటికి 20,000 మెగావాట్ల ఇంకొక 20,000 మెగావాట్ల లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మహిళా స్వయం సహాయ సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయడం మనకి ప్రణాళికలో ఉంది. పంప్ స్టోరేజ్ కూడా ప్రభుత్వ ప్రయారిటీ బేసిస్లో తీసుకోవడం జరిగింది. కొన్ని గ్రామాలను ఎంపిక చేసి గ్రామ స్థాయిలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు అమలు చేయడం జరుగుతోంది. తెలంగాణ ఇప్పటి వరకు 751 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి 2030 నాటికి 10,000 ఛార్జింగ్ స్టేషన్లు కూడా లక్ష్యంలో ముందుకెళ్ళడం జరుగుతుంది. గృహజ్యోతి పథకంలో 50 లక్షల కుటుంబాలకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటే దాదాపు 1,500 కోట్ల సబ్సిడీ, దానితో సహా ప్రభుత్వ విద్యా సంస్థల ఉచిత విద్యుత్ అంటే 26,467 విద్యుత్ సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా కూడా చేయడం జరుగుతోంది.
ఇక ఇవాళ మనలో ట్రాన్స్కో తరపున 11.78% నుండి 14.074 డిఏ పెంపు జరుగుతూ జూలై 2022 నుంచి అమలు నెలకు దాదాపు 14 కోట్లు వ్యయంతో మనకి ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మనకి రిలీజ్ చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ విశ్వసనీయమైన, సరసమైన మరియు స్థిర విద్యుత్ సరఫరా అందించేందుకు కట్టుబడి ఉంది. నూతనంగా నియామకమైన ఉద్యోగులకు మా తరపు నుంచి పూర్తి రకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు రాష్ట్ర విద్యుత్ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర తప్పక పోషిస్తారని భావిస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కృష్ణ భాస్కర్ గారికి ధన్యవాదాలు. రైతు సంక్షేమం కోసం ప్రతి దినం కాదు ప్రతి క్షణం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రులు ఆనరబుల్ తుమ్మల నాగేశ్వరరావు గారి సందేశం. ఓకేనా? గౌరవనీయులు, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, విద్యుత్ శక్తి శాఖ మంత్రులు భట్టి గారికి, గౌరవనీయులు వేణుగోపాలరావు గారికి, జనక ప్రసాద్ గారికి, ప్రియమైన విద్యుత్ శక్తి అధికారులు, ఉత్సాహవంతులు, యువకులు కృష్ణ భాస్కర్, వరుణ్ గారికి, శ్రీనివాస్ గారికి, ప్రియమైన డైరెక్టర్లందరికీ, కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పెద్దలందరికీ, ఈనాడు నియామక పత్రాలు తీసుకుంటున్నటువంటి యువకులందరికీ హృదయపూర్వకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, వ్యవసాయ శాఖ పక్షాన ధన్యవాదాలు. ముఖ్యంగా నా శాఖ వీళ్ళందరి మీద ఆధారపడి ఉంది కాబట్టి నన్ను కూడా పిలిచారు. అందుకనే కృష్ణ భాస్కర్కి, వరుణ్ గారికి, ముఖ్యంగా భట్టి గారికి ఈ రబీలో కూడా కుడియడంగా పోయినసారి వర్షాకాలంలో ఎంత అయితే పంట వేసామో వీలైన కాడికి మళ్ళీ అంత పంట వేస్తున్నాము. కాబట్టి ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రాజెక్టులు రెండు కూడా ఇరు రాష్ట్రాలకి చెందినవి కాబట్టి శ్రీశైలం, సాగర్లో లెవెల్స్ బాగా పడిపోతున్నాయి అని చెప్పి నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి కూడా చెప్పాను. ఆ పక్క రాష్ట్రంతో సంప్రదించుకోవాలి, మన వాటాన్ని మనం దక్కించుకోవాలి. రేపు రబీలో పంటలకు ఏ ఇబ్బంది కాకుండా అటు సాగునీటికి కావచ్చు, అవసరమైతే విద్యుత్ శక్తి కూడా మనం వాడుకునేటట్టుగా ఆ రంజు ప్రాజెక్టుల యొక్క నీటి నిర్వహణ ఉండాలి. కాబట్టి ప్రభుత్వ పరంగా మనం మనసు పెట్టాలని చెప్పాను. అదే రకంగా విద్యుత్ శక్తి శాఖ అధికారులకు కూడా విజ్ఞప్తి, మనం ఎందుట్లో ఏదైనా ఒక అడుగు అనుకున్నా పర్వాలేదు, కానీ మీ శాఖ పరంగా ఒక సెకండ్ తప్పున్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి అధికారులు ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. మీ డిమాండ్ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేసే పరిస్థితి ఉండాలి. ఎన్ని లక్షల కోట్ల ఎకరం పండించిందనేది కాదు, ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు అనేటటువంటి కీర్తి భట్టి గారికి రావాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఇప్పటికీ నేను నీటి వినియోగం తగ్గించడానికి, మీ పవర్ వినియోగం తగ్గించడానికి డ్రిప్, స్ప్రింక్లర్ ద్వారా రైతులందరూ కూడా కష్టపడి నీటిని ఆదా చేస్తున్నారు, మీ పవర్ని కూడా ఆదా చేస్తున్నారు. దేశంలో అందరికంటే ఎక్కువ పంట పండిస్తున్నాం. ఈరోజు అన్ని రికార్డు స్థాయిలో పంటలు పండినాయి. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ ఒక్క సంవత్సర కాలంలో అత్యధికమైనటువంటి పంట పండించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. అది ప్రజలు కోరుకున్నటువంటి మార్పుకు తగ్గట్టుగా, వారు తెచ్చుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యానికి అనుగుణంగా, వారి ఆశలు తీరేటట్టుగా, వారి కోరికలు తీరేటట్టుగా, వాళ్ళు ఆనందంగా ఉండేటట్టుగా మనం నిలపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి విద్యుత్ శక్తి అధికారులు ఇద్దరూ చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్సు, ఉత్సాహవంతులు, కష్టపడి పనిచేస్తున్నారు. ఆ కష్టం సరిపోద్దో లేదో మీరు ఆలోచన చేసుకోండి. ఇంకా కష్టపడాలి,
ఏ అవకాశం ఉన్నా సరే ఒక్క అర నిమిషం కూడా ఈ నిరంతర విద్యుత్తుకు ఆటంకం కలగకూడదు. మా భాస్కర్ గారు చెప్తున్నారు సరసమైన ధరలకి సప్లై చేస్తానని చెప్పి, కొద్దిగా సరసమైన ధర లేకపోయినా పర్వాలేదు కానీ నిరంతరం సప్లై చేయాలని చెప్పి కోరుతున్నా. రైతుల మట్టికి ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం జరగకూడదు. అది ఈ సభా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి ట్రాన్స్కో జెన్కో అధికారులందరికీ ఈనాడు నియామక పత్రాలు తీసుకుంటే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో విధ్వంసం జరిగినటువంటి ఆర్థిక వ్యవస్థని ఒక పక్క చక్కబెడుతూనే నిరంతర విద్యుత్తుని ఇస్తూనే ఆ రోజు ఎగనాం పెట్టినటువంటి బాకీలన్నింటినీ తీర్చుకుంటూనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే మేము చేస్తామని చెప్పామో సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాం. నా శాఖ పరంగా కూడా బట్టి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బడ్జెట్లో 35% వ్యవసాయ శాఖ ఇచ్చి ఏ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదటి పంట కాలంలోనే 30,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రుణమాఫీ భారతదేశం మొత్తంలో ఎవరూ చేయలేదు. ఒకే ఒక పంట కాలంలో 21,000 కోట్లు వాళ్ళ ఖాతాలో వేసాం, 2 లక్షల లోపు. దాన్ని కూడా ఎద్దేవా చేయటానికి కొంతమంది దీక్షలు పెడుతున్నారు. మరి ఆ దీక్షలు దేనికి అర్థమో, ఆ గత 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి రుణమాఫీ ఏ విధంగా జరిగిందో మీరే అర్థం చేసుకొని దీక్షలు చేస్తే మంచిది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఒక విజ్ఞప్తి. అదేవిధంగా ఏ శాఖ చూసుకున్నా 10 సంవత్సరాలకి సంవత్సర కాలానికి మీరు లెక్కేసుకోండి. మీరు 10 సంవత్సరాల్లో చేసిన రుణమాఫీ కంటే మీ 1 సంవత్సరం చేసిన రుణమాఫీ రెట్టింపు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఎగనాం పెట్టినటువంటి రైతు బంధును కూడా ఒకే ఒక్క రోజు బట్టి గారు ముఖ్యమంత్రి గారు మాటిచ్చి అర్ధరాత్రికి 7,625 కోట్లు రైతుల ఖాతాల్లో ఒకే రోజు జమ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైతు బీమా కూడా మీరు ప్రీమియం కట్టకపోతే ఆ బీమాను కూడా 3,000 రూపాయలు కట్టాం. ప్రీమియం అదే పంటల బీమా కూడా తీసేస్తే పంటల బీమాను కూడా పునరుద్ధరిస్తున్నాం. బట్టి గారు ఏది అడిగితే అది వ్యవసాయ శాఖకి రైతాంగానికి ఆయన కొన్ని పనులు పక్కన పెట్టైనా సరే ఈ శాఖకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి బట్టి గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగాలని చెప్పి బట్టి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన సీనియర్ పార్లమెంటేరియన్ వ్యవసాయ శాఖ మంత్రులు వారు అన్నారు, విద్యుత్తు శాఖకు వ్యవసాయానికి ఉన్న బంధం మనకు తెలుసు, రైతులతో ఎంత పటిష్టమైన బంధం ఉందో. మరి వారి సందేశానికి ధన్యవాదాలతో అవరోధాల్ని అధిగమిస్తూ ఆర్థిక శాఖకు ఆర్థిక శ్రద్ధతో ప్రజల అవసరాలకు అనుగుణమైన పాలసీల్ని రచిస్తూ ప్రేమతో ప్రణాళిక శాఖను, చీకట్లను తరిమేసే వెలుగుల విద్యుత్తును తమ విద్వత్తుతో సమర్థ మార్గదర్శనం చేస్తున్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం నేటి ముఖ్య అతిథి మల్లు భట్టి విక్రమార్క గారి ముఖ్య అతిథి సందేశం. అధ్యక్షులు పీడీసీఎల్ ఎండి వరుణ్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ శాఖ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాలరావు గారికి, మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ గారికి, ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ గారికి, నూతనంగా
ఉద్యోగాలు పొందుతున్నటువంటి మిత్రులందరికీ, కార్యక్రమంలో ఇక్కడ పాల్పంచుకోవడానికి వచ్చిన వారి అభిమానులకి, అభినందించడానికి వచ్చినటువంటి మిత్ర బృందానికి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్స్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్పిడిసిఎల్లో 92 మందికి నియామక పత్రాలు అందజేసుకుంటున్నాం. అట్లాగే ట్రాన్స్కోలో కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్ కోసం 20 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఇచ్చే 92 మంది 20 మంది భవిష్యత్తులో కొన్ని దశాబ్దాల పాటు ఈ శాఖల్లో రాష్ట్ర ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తూ ఉంది. ఇటువంటి అవకాశం పొందుతున్న మీ అందరికీ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని, నిబద్ధతతో మీ శాఖకి పేరు ప్రతిష్టలు తేవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉద్యోగాలు ఇచ్చేటువంటి పర్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆశపడ్డారు, కానీ 10 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఆశలు నెరవేరలేదు. చాలా సంవత్సరాల నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గ్రూప్ 1 పరీక్ష రాయాలని, దానికోసం రాష్ట్ర నలుమూల నుంచి హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అయ్యి 10 సంవత్సరాలు వయసు అయిపోయింది తప్ప ఆ పరీక్ష మాత్రం రాయలేనటువంటి పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారు వాళ్ళు. 10 సంవత్సరాలు ఉద్యోగాల కోసమే తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువతి యువకులు అల్లాడిపోయారు. వారందరూ పెద్ద ఎత్తున పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలు నెరవేరాలి అని అంటే ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప ఆ లక్ష్యాలు నెరవేరవని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ నడుం బిగించి ఈరోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవటం మీ అందరికీ తెలిసిందే. మీరు తెచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి నెల, కొన్ని సందర్భాల్లో అయితే 15 రోజులకు ఒకసారి కూడా నియామక పత్రాల్ని పెద్ద ఎత్తున పబ్లిక్ ఫంక్షన్ చేసి ఆ పొందుతున్నటువంటి వ్యక్తులకే కాకుండా కుటుంబ సభ్యుల్ని, శ్రేయోభిలాషులు కూడా పిలిచి అందరి సమక్షంలో ఒక పండగలాగా మనం చేసుకుంటున్నటువంటి కార్యక్రమం చూస్తూ వస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఇప్పటికీ 56,000 మందికి నిరుద్యోగ యువతి యువకులకి మనం నియామక పత్రాలు ఇచ్చి కేవలం సంవత్సరం లోపులోనే 56,000 మంది పైబడి నిరుద్యోగ యువతి యువకులకి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా వాళ్ళ నియామక పత్రాలు ఇవ్వటమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ప్రాసెస్లో ఉండేటట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ని ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం నియామక పత్రాలు లేకపోతే జరుగుతున్నటువంటి పరీక్షలు మీ అందరికీ తెలిసింది. నేను మీ అందరి తరఫున ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ ఒక మాట ఇస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి ఇటు ప్రభుత్వ పరంగానో, ప్రైవేట్ పరంగానో, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానో ఏదో ఒక ఉపాధి దొరికే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం మీకోసం ఆలోచన చేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మా అందరి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలంతా బాగా చదువుకోవాలి, అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చదువుకోవాలి. చదువుకున్నటువంటి వాళ్ళంతా ప్రపంచంతో పోటీ పడాలి. ఆ పోటీ పడినటువంటి మేధస్తో ఈ ప్రపంచాన్ని యొక్క మార్గదర్శులుగా ఎదిగేంత స్థాయిలో ఉండాలని బలంగా కోరుకుంటున్నాం. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి
విద్య పైన విపరీతంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈ సంవత్సరం దాదాపు ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ స్కూల్స్ కట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మిత్రులారా, విద్యుత్ శాఖ సంబంధించి మనం ఈరోజు ఉద్యోగాలు ఇచ్చుకున్నటువంటి సందర్భంలో విద్యుత్ శాఖ ముందు ఉన్నటువంటి సవాళ్ళను మనం అందరం రాష్ట్ర ప్రజల కోసం ఎదుర్కొని ఆ సవాళ్ళని అధిగమించడమే కాకుండా క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం నిరంతరం ఈ శాఖ పనిచేస్తుందని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాను, నేను గర్విస్తూ ఉన్నాను. ఉదాహరణకి గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 2023-24 మార్చి 8వ తారీఖు నాడు హయ్యెస్ట్ పీక్ డిమాండ్ వచ్చింది. 15,623 మెగావాట్లకు సంబంధించిన పీక్ డిమాండ్ వస్తే కూడా ఎటువంటి అంతరాయం లేకుండా ఈ పీక్ డిమాండ్ కూడా తట్టుకొని ఈ కరెంటుని సరఫరా చేసినటువంటి శక్తి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన డిస్కమ్లకి, ట్రాన్స్కోకి, జెన్కోకి ఉందని ఈ విషయం ద్వారా సాధించి చూపెట్టాం. అట్లాగే మరి ఇది భవిష్యత్తులో రాష్ట్రం అంతా పెరిగిపోతూ ఉంది, హైదరాబాద్ నగరం విస్తరిస్తూ ఉంది. ఫ్యూచర్ సిటీ తీసుకొని రాబోతా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు ఇంకొక ఫ్యూచర్ సిటీని కూడా తీసుకొని రావాలి. దాంట్లో పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి సెక్టార్ అంతా రావాలి. లేకపోతే హౌసింగ్ సంబంధించినటువంటి రకరకాలైనటువంటి హౌసింగ్ శాఖకు సంబంధించినటువంటి వ్యవస్థ రావాలి, అక్కడ యూనివర్సిటీస్ రావాలి, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ రావాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి స్టేడియంస్ రావాలి. ఇవన్నిటిని ఆలోచన చేసి వస్తున్నటువంటి పరిస్థితిలో వచ్చేటువంటి పీక్ డిమాండ్ 2029-30 కల్లా 22,448 మెగావాట్లు పీక్ డిమాండ్ రాబోతుందని చెప్పి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని లెక్క కడితే దానికి కూడా సరిపోయే విధంగా మనం అందరం తయారు కావాలని చెప్పి ఈ శాఖ దాని కసరత్తు చేసుకుంటూ ముందు పోతాం. అట్లాగే 2034-35 కల్లా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల డిమాండ్ కూడా, అంటే ఈ త్రిబుల్ ఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పైన త్రిబుల్ ఆర్ తీసుకొని వచ్చి రాష్ట్రం మొత్తాన్ని అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్కి, ట్రిబుల్ ఆర్కి రోడ్లేసి అన్ని చోట్ల క్లస్టర్స్ ఏర్పాటు చేస్తే ఇంకా డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ 2034-35 కల్లా 31,809 మెగావాట్లకు చేరుతుంది అనేటువంటి అంచనాలు ఇస్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని విద్యుత్ శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అంటే మేము భవిష్యత్తులో కూడా పెరుగుతున్నటువంటి డిమాండ్కి క్వాలిటీ పవర్ ఇవ్వటమే కాదు, దీనికి కావాల్సిన విధంగా మనం ఏర్పాట్లు కూడా చేసుకోబోతున్నాం అని చెప్తూ, దాంట్లోతో పాటు ఉన్నటువంటి థర్మల్ పవరే కాకుండా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీల్లో కూడా ఈరోజు ప్రపంచం అంతా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోతాం. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కూడా కసరత్తు చేస్తూ ప్రిపేర్ అవుతూ పోటీ పడుతుందని చెప్పడానికి కావలసిన ప్రణాళికలు తయారు చేస్తూ ఒక కొత్త న్యూ ఎనర్జీ పాలసీని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 10 సంవత్సరాలు ఎనర్జీ పాలసీ లేదు. ఎనర్జీ పాలసీ లేపబట్టే దేశం అంతా కూడా సోలార్ ఎనర్జీ కానీ, లేకపోతే పంప్ స్టోరేజ్ ఎనర్జీ కానీ, లేకపోతే ఫ్లోటింగ్ సోలార్ కానీ, హైడ్రోజన్ పవర్ కానీ, ఇటు రకరకాలైనటువంటి పవర్కి సంబంధించినటువంటి వ్యవస్థలు వస్తూ ఉంటే ఇక్కడ అసలు దాని గురించి పట్టించుకున్న నాదుడే లేకుండా పోయాడు. అందుకే మన ప్రభుత్వం రాగానే ఎనర్జీ పాలసీని కొత్తదాన్ని తీసుకొని వచ్చి మీ అందరి ఆలోచనలు అన్నింటినీ కూడా అందులో పొందుపరిచి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి నూతన ఎనర్జీ పాలసీని డిక్లేర్ చేయటం ఈ మధ్యకాలంలో జరిగిందని చెప్పడానికి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో రాబోయే రోజుల్లో 20,000 మెగావాట్లకు సంబంధించి ఆల్టర్నేటివ్ పవర్, అంటే క్లీన్ ఎనర్జీ ద్వారా 20,000 మెగావాట్ పవర్ని దాని ద్వారా తయారు చేసుకోవాలని చెప్పి
అది కూడా 2030 కల్లా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా మనం తయారు చేసుకోవాలని ఆలోచన చేసి టార్గెట్స్ పెట్టుకొని ముందు పోతాం. అట్లాగే 2035 కల్లా అదనంగా ఇంకొక 20,000 మెగావాట్లు ఆల్టర్నేటివ్ ఎనర్జీ తయారు చేసుకుంటే దాదాపు ఎవరు ఊహించుండకపోవచ్చు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం టార్గెట్ పెట్టుకొని రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ప్లాన్ చేసుకుని ముందు పోతుందని బహుశా 10 సంవత్సరాలు గత ప్రభుత్వం యొక్క లక్షణాలు చూసి మనం కూడా అట్లాగే ఉంటామని అనుకుని ఉంటారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, 40,000 మెగావాట్ పవర్, 40,000 మెగావాట్ల పవర్ని 2035 కల్లా ఈ రాష్ట్రంలో తయారు చేసుకోవడానికి కావాల్సిన కసరత్తు విద్యుత్ శాఖ చేస్తుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నానంటే ఒక సామాజిక బాధ్యత కూడా మనందరికీ ఉంది. ఇప్పుడే తుమ్మలాశ్వర గారు మాట్లాడుతూ ఈ విద్యుత్ శాఖకి వ్యవసాయ శాఖకి అవినాభావ సంబంధం ఉంది, ఇది విడదీయరు అనేటువంటి నిజమే. మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అగ్రికల్చర్ పంప్ సెట్స్ 28 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉంటే వాటన్నిటికి కూడా ఉచిత కరెంటును మనం సప్లై చేస్తూ ఉన్నాం. 2004 ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మన రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆనాడు మొదలుపెట్టినటువంటి ఉచిత కరెంట్ని ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున క్వాలిటీ పవర్ ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. దీనికి సంబంధించి దాదాపు ఇప్పటికీ 8,729 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 8,729 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి డిస్కమ్లకి ఈ ఉచిత కరెంట్ కోసం డబ్బులు కట్టాం. ఇది ప్రతి నెల ₹1 కూడా బాకీ లేకుండా డబ్బు కడతా ఉన్నాం. చాలామంది ఉచిత కరెంట్ ఇస్తున్నాం అంటే ఆ విద్యుత్ శాఖ మీద వదిలేస్తున్నామని కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల డబ్బులు కడతాము. అట్లాగే వాటితో పాటు ఈరోజు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్తా ఉన్నాం. మార్చి 1వ తారీఖు నుంచి 200 యూనిట్ లోపల పవర్ వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి 1,485 కోట్ల రూపాయలు ఇప్పటికీ కరెంటు శాఖ విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి ప్రతి నెల 148 కోట్ల రూపాయల లెక్క 1,485 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనం విద్యుత్ శాఖ కట్టాము. ఈ రకంగా విద్యుత్ శాఖ వ్యవసాయ శాఖకి పేద బడుగు బలవర్గ వర్గాలకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కడుతూ విద్యుత్ మళ్ళీ క్వాలిటీ పవర్ కూడా తగ్గకుండా ముందు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఈ చేసుకునే క్రమంలో భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని పొల్యూషన్ లేకుండా వ్యవసాయ శాఖకు సంబంధించిన పంప్ సెట్లు కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మన సోలార్ పవర్ చేయాలని చెప్పి దాదాపు 25 గ్రామాలని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని 25 గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ పంప్ సెట్లు అన్నిటికీ సాచురేషన్ మోడ్లో మనం సోలార్ పంప్ సెట్లు పెట్టడమే కాకుండా ఆ గ్రామంలో ఉన్న ఇళ్ల పైన రూఫ్ పైన కూడా సోలార్ పవర్ని పెట్టేటువంటి ఒక పైలట్ ప్రాజెక్టు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. కొద్ది రోజుల్లోనే వాళ్ళు దానికి కూడా టెండర్ పిలవబోతూ ఉన్నారు. అట్లాగే మరి నేను ఈరోజు పేపర్లో ఎక్కడో చదివాను, ఒక ఆయన 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి చాలా నేనే అంతా హైదరాబాద్ అభివృద్ధి చేశానని చెప్పుకునేటువంటి మంత్రి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, చాలా గ్యారంటీలు ప్రకటించింది, ఆ ప్రకటించిన గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు, ఏమీ చేయట్లేదని చెప్తా ఉన్నారు. అంటే ఈ 10 సంవత్సరాల పాలననే కాకుండా గతంలో కూడా అబద్ధాల మీదనే పుట్టినటువంటి ఆ రాజకీయ పార్టీ మొత్తం 10 సంవత్సరాల అబద్ధాలనే ప్రచారం చేసుకుంటూ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పించి బతికినటువంటి ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఇప్పుడు కూడా అట్లాగే భ్రమలు సృష్టించి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక రకమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. నేను వారికి కూడా సమాధానం చెప్పదలుచుకున్నాను. ఏం చేయలేదు మేము, మీరు 10 ఏళ్ళు చేయలేనటువంటి
అనేక సమస్యలు మేము పరిష్కారం చేశాం. 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్ల పడి సర్వనాశనం చేస్తే ఆ అప్పుల్లో నుంచి బయటికి తీసుకొని రావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పనిచేసే లక్షలాది మంది ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీరు నెట్టేసి 15వ తారీఖు తర్వాత జీతాలు ఇచ్చే పరిస్థితిలో నెట్టేస్తే మేము రాగానే మార్చి నెల నుంచి 1వ తారీఖు నాటికే జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చాం. లక్షలాది మంది ఉద్యోగస్తులకి వాళ్ళ 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చే పరిస్థితికి మేము రాష్ట్రాన్ని తీసుకొచ్చాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగానే నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా గాలికి వదిలేస్తే మేము 56,000 మందికి కేవలం 10 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చాం. అట్లాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఇది అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. సరే, మీరు గ్రామాల్లో పోయి వెరిఫై చేస్తే స్పష్టంగా తెలుస్తుంది. అట్లాగే మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేదవాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే మధ్యలో 10 సంవత్సరాలు దాన్ని గాలికి వదిలేస్తే మేము వచ్చిన తర్వాత 5 లక్షలు కూడా సరిపోవు, 10 లక్షలు చేయాలని చెప్పి 10 లక్షల వరకు చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా చూస్తామని బస్సు రైడ్ ఇస్తామని చెప్పాం, ఫ్రీ బస్సు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఏ మూల నుంచి ఏ మూలకైనా పోవటానికి ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది మేము సాధించింది. కావాలంటే మీకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే బస్సు ఎక్కించి తిప్పండి, ఎవరైనా టికెట్ అడిగితే మమ్మల్ని అడగండి. ఇది మీరు కళ్ళారా చూడాలనుకుంటే మీరు కూడా ఎక్కండి. అట్లాగే రైతు రుణమాఫీ, మీరు ఇప్పుడే మా తుమ్మల గారు చెప్పారు, 10 ఏళ్ళు మొదటి దశలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని 4 ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకొని దాని చివరికి ఆ వడ్డీకే సరిపెట్టేట్టు చేసి అసలు అట్లాగే ఉంచి వదిలిపోతే మేము రాగానే 1,00,000 కాదు 2 లక్షల వరకు చేస్తామని చెప్పి 2 లక్షల వరకు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కేవలం 2-3 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయల దాకా వారి అకౌంట్లో వేసి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మాది, కానీ మీది కాదు. అట్లాగే రైతు బంధు, మీరు రైతు బంధు కట్టకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎన్నికల కంటే ముందు ఆ సీజన్లో మేము రాగానే మీరు చాలా అడ్డంకి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే కూడా మేము రాగానే రైతు బంధు పేరు మీద 7,625 కోట్ల రూపాయలు ఒకటే రోజు రిలీజ్ చేసి రైతుల అకౌంట్లు అందరికీ పంపించాం. అట్లాగే రైతు భరోసా మళ్ళీ రాష్ట్రం అంతా తిరిగి మేమందరం, నేను కానీ తుమ్మల గారు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ సబ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరం తిరిగి ఒక అసెస్మెంట్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి దాదాపు 8,400 కోట్ల రూపాయలు అవుతుందని ప్రాథమిక అంచనా, అది పెరిగి ఇంకా ఎంత పెరుగుతుందో కూడా తెలియదు. ఆ ప్రాథమిక అంచనానే 8,400 కోట్ల రూపాయలు వేయాల్సినటువంటి అవసరం వస్తే దానికి కూడా రెడీ చేసి రేపు 26వ తారీఖు నుంచి ఆ రైతు భరోసా వేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. కేవలం భూమి ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా భూమి లేనటువంటి వ్యవసాయ కూలీల కుటుంబాలకు కూడా మేము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాం ఒక కుటుంబం. మేము సంవత్సరాల తరబడి చేయకుండా వెంటనే లెక్క కట్టాం. ఈ రైతు భరోసాతో పాటు ఈ భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి లెక్కగట్టి రేపొద్దున 26వ తారీఖు నాడు మొదటి ఇన్స్టాల్మెంట్ వాళ్ళకు కూడా వేయబోతా ఉన్నాం. అట్లాగే న్యూ రేషన్ కార్డ్స్ మొదలుపెట్టాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం కార్యక్రమం చేసి మొదలుపెట్టి ముందుకు పోతా ఉన్నాం. 500 రూపాయల బోనస్, ఓట్లు అమ్మితే కొనేటువంటి అమ్మే రైతుకి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం.
మీరు 10 ఏళ్ళు హాస్టల్స్ అన్నింటినీ గాలికి వదిలేస్తే ఇవాళ డైట్ ఛార్జెస్ పిల్లల కోసం 40% పెంచాం, కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచాం, సోలార్ పంప్ సెట్స్ మొత్తం మేము ట్రయల్ రూపేణ ఇస్తూ ఉన్నాం. అట్లాగే 7 సంవత్సరాలు ఇంకో విషయం కూడా చెప్తాం, 7 సంవత్సరాలు ఈ శాఖకు సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించిన ప్రమోషన్స్ అన్ని పక్కన పెడితే మేము రాగానే ఈ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి 4840 మందికి ప్రమోషన్స్ ఇచ్చి ఆదుకున్నాం. ఇది ఈ శాఖ. విద్యుత్ శాఖ అయితే 35,000 పైబడి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈ క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి రోజుకి కనీసం 18 గంటలు తగ్గకుండా పనిచేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే 10 ఏళ్ళు దీన్ని అల్లకల్లోలం చేసి తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు బయటకు వచ్చి ప్రజలంతా చేదరించుకొని బయటికి పంపిస్తే మళ్ళీ తగుదనమ్మా అని చెప్పి ఏదో మీడియా ఉందనో సోషల్ మీడియా మీ చేతుల్లో పెట్టుకొని రకరకాల ప్రచారం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీలాగనే మేము కూడా ఉన్నాం అనుకుంటే పొరపాటు. మేము ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి వాటన్నిటిని అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. మీలాగా 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా గాలికి వదిలేయలే. మీలాగా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి మేము వదిలేయలే. మీలాగా నియోజకవర్గానికి కనీసం 1,00,000 ఎకరాల తక్కువ నిలుస్తాను గాలికి వదిలేదు. మీలాగా మేము దేన్ని వదిలేదు. ఉద్యోగాలు ఇస్తున్నాం, వ్యవసాయ రంగాన్ని చూస్తున్నాం, పరిశ్రమలు చూస్తూ ఉన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నాం. చివరికి హైదరాబాద్ నగరాన్ని ఈ సంవత్సరం బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు, బహుశా హైదరాబాద్ నగర చరిత్రలో ఇంతవరకు ఎవరు పెట్టలే, 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి ఈ నగర అభివృద్ధి కోసం ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు అటు దావోస్ వెళ్ళి గత సంవత్సరం 46,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చారు. ఈసారి 1,00,000 కోట్ల పైబడి పెట్టుబడి తీసుకొని రావడం కోసం ప్రణాళికలు తయారు చేసుకొని వెళ్ళి ఎక్కడ చూసినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం తప్ప మేము ఎక్కడ మీలాగా విలాసాల కోసం ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆదాయాన్ని ఖర్చు పెట్టలేదు, పెట్టం కూడా. ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, సృష్టించిన ప్రతి సంపద, ప్రతి పైసని ప్రజలకి పంచుతాం. అదే ఈ ప్రజాప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ నేను చేసేటువంటి మనం ఏంటంటే విద్యుత్ ఉద్యోగులకి, ఆర్టిజన్స్కి, పెన్షనర్లకి పెంచిన డిఏ అంటే కరువు భత్యానికి సంబంధించి మరియు లోన్స్ అండ్ అడ్వాన్స్కి సంబంధించి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఇది మీకు నాకు ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పి మీ అందరితో నేను ఇది పంచుకోవటం కోసం చాలా సంతోషపడుతున్నానని చెప్పి సవినయంగా మనవి చేస్తూ నేను మరొకసారి ముగించే ముందు మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్ర అభివృద్ధి, జీడిపి ప్రతిదీ విద్యుత్ శాఖతోనే ముడిపడి ఉంది. విద్యుత్ శాఖ ఎంత క్వాలిటీ పవర్ ఇవ్వగలిగితే అంత స్పీడ్గా రాష్ట్ర అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రతి ఉద్యోగి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మన జీవితం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితం చేద్దాం. రాష్ట్ర పురోగతి కోసం, జీడిపి పెంచడం కోసం ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ ఇక్కడ తీసుకొచ్చేటువంటి సంపదలో భాగస్వామి కావటం కోసం మన శక్తిని, యుక్తిని ఉపయోగించి విద్యుత్ శక్తిని నిరంతరం సరఫరా చేస్తూ కావలసినటువంటి కార్యక్రమం చేపడదాం. దానికోసం మనందరం కంకణబద్ధులై పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆరోగ్య శాఖలో ఏ రకంగా అయితే సమస్య వస్తే 108కి ఫోన్ చేస్తే ఎట్లా స్పందిస్తారో అట్లాగే విద్యుత్ శాఖలో కూడా 1912 అనేటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఇక్కడ నుంచే పిలిపిస్తున్నాం. మీకు ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 1912కి మీరు ఫోన్ చేయండి, సమస్య చెప్పండి. అక్కడ నుంచి సమాచారం రాసుకొని ఆ పరిసర ప్రాంతాల్లో దగ్గరలో ఉన్నటువంటి విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వటం జరుగుతుంది.
వాళ్ళు వెంటనే మీ ఇంటికి వచ్చి లేకపోతే మీ షాప్కి వచ్చో మీ వ్యాపార వ్యవస్థకు వచ్చి వెంటనే ఆ సమస్యని పరిష్కారం చేసే దిశలో ఈరోజు విద్యుత్ శాఖ ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోవటమే కాకుండా ఆ సమస్య పరిష్కారం చేయటం కోసం విద్యుత్ శాఖలో ఆ హెల్త్ డిపార్ట్మెంట్లో అంబులెన్స్ పెట్టినట్టు విద్యుత్ శాఖలో కూడా అంబులెన్స్ పెట్టాం. ప్రతి వెహికల్లో కూడా అంబులెన్స్ లాంటి వెహికల్లో ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక నిచ్చెన, ఒక వైరు, దానికి కావాల్సిన ఇమ్మీడియట్గా చేయాల్సిన రిపేర్ చేయడానికి కావాల్సిన అన్నింటిని కూడా ఆ బండిలో పెట్టి అవి నిత్యం తిరుగుతూనే ఉంటాయి. మీరు 1912కు ఫోన్ చేయగానే ఆ దగ్గరలో ఉన్నటువంటి బండికి ఏమంటే మెసేజ్ ఇస్తే ఆ బండి మీ ఇంటి దగ్గరకు వచ్చి రిపేర్ చేసి వెళ్తుంది. హైదరాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ చేశాం, జిల్లాల్లో కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కాబట్టి దయచేసి ఈ సమాచారం చేరవేయవలసిందిగా మీ అందరికి కోరుతూ మరొకసారి ఉద్యోగాలు పొందుతున్నటువంటి మిత్రులందరికీ కూడా నా అభినందనలు మనస్ఫూర్తిగా, ఆ కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు తెలియజేస్తూ మీ జీవితం మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.